హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. ఇవాళ మన తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్లో ఒక కొత్త నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చామండి. సో ఆ వీడియో ఏంటో చూసేద్దామా? ఇవాళ మన తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్లో ఒక సండే స్పెషల్ డిష్, అందరికీ ఎంతో ఇష్టమైన అలాగే ఎంతో రుచికరమైన సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ ప్రాసెస్ ఏంటో ఇవాళ చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయలు 4, ఒక పెద్ద టొమాటో, పచ్చిమిర్చి 4, కొత్తిమీర, అలాగే ఒక 3 చెంచాల కారం, ఉప్పు, ధనియాల పొడి, జీరా పౌడర్, పసుపు అండ్ చికెన్ మసాలా, అదేవిధంగా ఆయిల్ ఒక 4 టీ స్పూన్స్. ఈ చికెన్ గ్రేవీ కర్రీ కోసం ఒక ½ కేజీ చికెన్ తెచ్చుకున్నాం. సో మనం తెచ్చుకున్న చికెన్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ముందు చెప్పుకున్న ఐటమ్స్తో మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. సో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని మన దగ్గర ఉన్న ఐటమ్స్తో మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక 4 చెంచాల ఉప్పు మనం చికెన్లో కలుపుకుందాం. అదేవిధంగా మన కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక 4 చెంచాలు, అది కూడా మన చికెన్లో వేసుకుందాం. తర్వాత మనం తీసి పెట్టుకున్న దాంట్లో ఒక 1.5 స్పూన్ పసుపు అండ్ 1.5 స్పూన్ చికెన్ మసాలా, ఒక చెంచా జీరా పౌడర్ అండ్ ఒక చెంచా ధనియాల పొడి. ఇవన్నీ చికెన్లో వేసుకొని 1 చెంచా ఆయిల్ వేసుకొని ఆ చికెన్లో అదంతా బాగా మిక్స్ అయ్యే వరకు మనం బాగా కలుపుకుందాం. చికెన్ని మరీ హార్డ్గా ప్రెస్ చేయకుండా మెల్లిగా కింద నుంచి మీద వరకు కలుపుతూ అది బాగా కలుపుకుంటే మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ మన తీసుకున్న చికెన్లో బాగా మిక్స్ అవుతాయి. సో మనం వేసుకున్న స్పైసెస్ని ఇలా ముందుగా చికెన్లో కలపడం వల్ల చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది. అదేవిధంగా ఈ స్పైసెస్ కూడా చికెన్కి అది బాగా పట్టి టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే చాలండి. ఈ లోపల మన కుకింగ్ ప్రాసెస్ ఏంటో మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం కడాయి ఆన్ చేసుకొని అందులో మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న 4 చెంచాల నూనె కడాయిలో వేసుకొని అది బాగా వేడెక్కే వరకు 1 నిమిషం వెయిట్ చేద్దాం. అలా హీట్ అయిన కడాయిలోని ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేసుకొని ఆ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 2 నుంచి 3 నిమిషాలు మనం కలుపుకుందాం. ఉల్లిపాయలు వేసి ఒక 2 నిమిషాలు అయింది. ఒకసారి లిడ్ ఓపెన్ చేసుకొని కింద అడుగు అంటకుండా ఒకసారి పైనుంచి కింద వరకు కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మరొక్క నిమిషం కలుపుకుంటే మనం అనుకున్న గోల్డెన్ బ్రౌన్ ఉల్లిపాయలు రెడీ అవుతాయి. ఇలా ఉల్లిపాయలు ఒక 30% కుక్ అయిన తర్వాత మనం చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది మా ఇంట్లో చేసిన స్పెషల్ చికెన్ మసాలా. ఈ చికెన్ మసాలా కోసం మనం అందులో 2 స్పూన్ల గసగసాలు, ఒక ½ స్పూన్ జీరా, 1 స్పూన్ ధనియాలు, ఒక పెద్ద అల్లం ముక్క, 5 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క అండ్ ఇందులో స్పెషల్గా 1 టేబుల్ స్పూన్ దోసపప్పు కూడా కలుపుతాం. ఈ దోసపప్పు కలపడం వల్ల మనకి చికెన్ ఓవర్ హీట్ చేయకుండా అదేవిధంగా డైజెషన్కి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. సో ఈ చికెన్ మసాలా పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు కింద డ్రై అవ్వకుండా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇలా చికెన్ మసాలా వేసి ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో కలుపుకొని ఒకసారి ఉల్లిపాయలు ఆ చికెన్ మసాలా చికెన్కి అంతా బాగా పట్టే వరకు మిక్స్ చేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. అది ఇలా కింద నుంచి మీద వరకు మెల్లిగా కలుపుతూ ఉంటే
ఆ మసాలా అదేవిధంగా మనం వేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కింద నుంచి మీద వరకు కలిసి చికెన్కి బాగా పట్టుకుంటాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. చికెన్ వేసుకొని ఒక 3 నిమిషాలు అయింది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ఇప్పుడు వేసుకుందాం. సో టొమాటో మనం ముందుగానే వేసుకుంటే అవి మరీ పేస్ట్ అయిపోతాయి. కాబట్టి చికెన్ 30% కుక్ అయిన తర్వాత టొమాటో వేసుకుంటే చికెన్ మనకి ఫుల్గా కుక్ అయ్యే టైంకి టొమాటో కూడా బాగా మగ్గి రెండు బాగా మిక్స్ అవుతాయి. సో ఇదొక టిప్ అండి, గుర్తుంచుకోండి. మనం టొమాటో వేసుకొని ఒక 3 నిమిషాలు అయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి పైనుంచి కింద వరకు బాగా కలుపుకొని చూసారా టొమాటో వేసిన తర్వాత ఎంత మంచి రెడ్డిష్గా కనిపిస్తుందో. సో ఇప్పుడు ఒక 10 సెకండ్లు అలా కలుపుకున్న తర్వాత ఒక 1.5 కప్పు నీళ్లు వేసుకుంటే మనకి ఈ చికెన్ అనేది బాగా బాయిల్ అవ్వడానికి, అదేవిధంగా అన్నంలో కలుపుకోవడానికి కొంచెం గ్రేవీ అనేది కూడా వస్తుంది. సో ఎగ్జాక్ట్గా 1.5 కప్పు నీళ్లు వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి హైకి మీడియంకి మధ్యలో మంట పెట్టుకొని ఒక 8 నుంచి 10 నిమిషాలు కుక్ అవ్వనిస్తే మన చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుందండి. మనం నీళ్లు పోసుకొని ఒక 3 నిమిషాలు అయింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి అంతా కలుపుకొని అలాగే మనం ముందుగా వేసుకున్న ఉప్పు కారం కూడా సరిపోయో లేదో ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకుందాం. తర్వాత కారం అది కలిపితే బాగోదండోయ్. సో ఇప్పుడే ఒకసారి ఉప్పు కారంకి సరిపోయో లేదో చూద్దాం. చాలా సూపర్గా ఉంది. సరిపోయింది. అదండి సరిపోయాయంట, అలాగే చాలా సూపర్గా కూడా ఉందంట. చూద్దాం. మనం మూత పెట్టేసుకొని ఒక 8 నిమిషాలు అయింది. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసుకొని కింద నుంచి మీద వరకు కలుపుకొని ఇలా కలుపుకోవడం వల్ల అడుగంటే ప్రమాదం తప్పుతుంది. ఇలా ఒకసారి కింద నుంచి మీద వరకు బాగా కలుపుకొని తర్వాత ఇప్పుడేనండి ఒక చిన్న స్పెషల్ ఐటమ్. ఇందులో ఒక 1.5 చెంచా జీడిపప్పు పౌడర్ వేసుకోవడం వల్ల చికెన్ టేస్ట్ బాగుంటుంది. అలాగే గ్రేవీకి అన్నంలో కలుపుకోవడానికి కూడా ఎంతో చిక్కగా బాగా వస్తుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టేస్తే మన చికెన్ గ్రేవీ రెడీ అండి. ఇలా జీడిపప్పు పౌడర్ వేసుకొని ఒక 30 సెకండ్లు కలుపుకున్న తర్వాత లాస్ట్లో గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ అంతే, అంతకన్నా ఎక్కువ వేస్తే మళ్ళీ కూర ఘాటు వచ్చేస్తుంది. సో ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని అది కలిపేసి కొత్తిమీర వేసి మంట కట్టేస్తే మన చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసాక ఒక్కసారి కింద నుంచి మీద వరకు కలిపేసి స్టవ్ ఆపేస్తే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ చికెన్ కర్రీని డిష్ అవుట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, చూశారు కదా
ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఇంట్లోనే చేసుకునే మన చికెన్ గ్రేవీ కర్రీ తయారైపోయింది. మీరు కూడా నేను చెప్పిన ఇదే ప్రాసెస్తో ఇవే ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకుంటే సేమ్ ఇలాగే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ సండే రోజు మీకు రెడీ అవుతుందండి. ఫ్రెండ్స్, చూశారు కదా ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా ఛానల్ని రిఫర్ చేయండి. థ్యాంక్ యూ. మరొక సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. గుడ్ బై.